హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ యూట్యూబ్ ఎక్స్ప్రెస్. ఈరోజు వీడియో హెల్దీ అండ్ టేస్టీ సోయా కట్లెట్. దీనికోసం ముందుగా 1 కప్పు మీల్ మేకర్ తీసుకొని వేడి నీళ్ళలో వేసి కాస్త మెత్తబడనివ్వాలి. మెత్తబడిన మీల్ మేకర్ని వాటర్ లేకుండా చేత్తో పిండేసుకొని మిక్సీ జార్లో వేసి 2 సార్లు పల్సిచ్చుకుంటే సరిపోతుంది. ఇలా గ్రాన్యువల్స్ లాగా ఉండాలి. మీ దగ్గర సోయా గ్రాన్యువల్స్ ఉంటే అవి యూజ్ చేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వకి 2 టేబుల్ స్పూన్ల పెరుగు తీసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి మిక్సీ చేసి పెట్టుకున్న మీల్ మేకర్, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటో, అలాగే క్యారెట్ తురుము, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ముందుగా మనం కలిపి పెట్టుకున్న పెరుగు రవ్వ మిశ్రమం, 4 టేబుల్ స్పూన్స్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అవసరం అనుకుంటే వాటర్ యాడ్ చేసుకొని ముద్దలాగా చేసుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న ముద్దలోంచి చిన్న నిమ్మకాయ సైజ్ అంత పిండి తీసుకొని కట్లెట్ మాదిరిగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అది వేడయ్యాక మనం చేసి పెట్టుకున్న కట్లెట్లని షాలో ఫ్రై చేసుకోవాలి. కట్లెట్లని ప్యాన్లో వేసి మూత పెట్టి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఒక 2 to 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కాలనివ్వాలి. మూత తీసి ఇంకొక వైపు టర్న్ చేసుకోవాలి. ఇలా 2 వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకొని తీసేసుకోవాలి. వేడి వేడి సోయా కట్లెట్స్ రెడీ అయిపోతాయి. దీనిని కెచప్తో, గ్రీన్ చట్నీతో తింటే చాలా బాగుంటాయి. ఏంటి, నచ్చిందా? మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేసి అవి ఎలా వచ్చాయో కామెంట్లో నాకు చెప్పేయండి. మరి రెసిపీ నచ్చింది, వీడియో కూడా నచ్చింది కదా, సబ్స్క్రైబ్ చేసుకో అబ్బా. నెక్స్ట్ వీడియోలో ఒక హెల్తీ రెసిపీతో కలుద్దాం.